ఈరోజు మన ఛానల్లో పల్లి పట్టి అంటేనే పిల్లలకి చాలా ఇష్టం కదా. దాన్ని ఈజీగా మన ఇంట్లోనే హెల్తీగా ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూపిస్తాను. అలాగే షాప్లో కొన్నట్టే సేమ్ క్రిస్పీగా కూడా ఉంటుంది, నోట్లో వేస్తే కరిగిపోయేంత టేస్టీగా కూడా ఉంటుంది. అది ప్రిపేర్ చేసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో మొత్తం చూసాక రెసిపీ కోసం ఒక ప్యాన్లో 1.5 కప్పు వరకు పల్లీలు తీసుకున్నాను నేను. మనము పల్లీలైనా నేనైతే 1.5 కప్పు వరకు తీసుకున్నాను. మీరు కావాలంటే 1 కప్పు అయినా తీసుకోవచ్చు. 1.5 కప్పు పల్లీల్ని కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టి దూరగా వేయించుకోవాలండి. ఎప్పుడైనా మన పల్లీలు లో టు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అలా అయితేనే పల్లీలు బాగా వేగుతాయి. మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. మనకు పల్లీల పొట్టు అనేది ఈజీగా పోవడానికి ఇలా మ్యాక్సిమం మనకు పల్లీలు అనేది వేగాక ఇలా కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేస్తూ ఒక 10 నిమిషాలలో వేయించితే మనకు పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత ఈ పల్లీలు అనేది మనకు వేగాలి. నోట్లో వేసుకుంటే మీకు తెలిసిపోతుందండి ఎంతవరకు వేయించాలనేది. తర్వాత దీన్ని ఒక బౌల్తో స్మాష్ చేయాలి. పల్లీలు అనేది మనకు విడిపోవాలి కాబట్టి ఇలా బౌల్తో వేస్తే మనకు పొట్టు కూడా ఈజీ వస్తుంది. అలాగే పల్లీలు కూడా విడిపోయి మనకు 2 ముక్కలుగా వస్తాయి. మనకి ఇలాంటి జల్లిలో పల్లీలు వేసుకొని ఇలా జల్లిస్తే మనకు పొట్టు కింద పడిపోయి పల్లీలు అనేది వస్తాయి. తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి. తర్వాత అదే ప్యాన్లో 1 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. నేను నల్ల బెల్లం తీసుకున్నాను. మీరు 1.5 కప్పు పల్లీలకి నేను 1 కప్పు వరకు బెల్లం తీసుకున్నాను. మీరైతే 1 కప్పు బెల్లానికి 1 కప్పు పల్లీలకి 3/4 కప్పు వరకు బెల్లం తీసుకోవచ్చు. తర్వాత మనకు ఈ బెల్లంలో నేను వాటర్ ఏం యాడ్ చేయలేదు, ఈజీగా తీగ పాకం రావడానికి. తర్వాత 1 టీ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి అనేది మనకు షైనింగ్ వస్తుందండి. సేమ్ షాప్లో కొన్నట్టు షైనింగ్ రావడానికి నెయ్యి యాడ్ చేసుకోవాలి. తర్వాత పాకం అనేది మనకు ఫాస్ట్గా వస్తుంది, వాటర్ ఏం యాడ్ చేయలేదు కాబట్టి వాటర్లో వేసుకొని చూడండి ఫస్ట్. తర్వాత మనకు పాకం వచ్చిందా లేదా అనేది తీసి కొంచెం చల్లారాక తీస్తే మనకు ఇరిగిపోవాలి ఈజీగా. అలా ఇరిగిపోయినట్టయితే మనకు పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. పల్లి పట్టికి పర్ఫెక్ట్గా వస్తేనే మనకు పల్లి పట్టు అనేది క్రిస్పీ ఉంటుంది. లేకపోతే నోట్లో వేసుకుంటే మనకు అతుకపోతుందండి. పల్లీలు బెల్లం అనేది మనకు పంటికి అతుకపోతుంది. అలా కాకుండా మనకు పాకం అనేది కరెక్ట్గా రావాలి. తర్వాత మనం పల్లీలు యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని, మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చు. లేకపోతే ఏదైనా ప్లేట్లోకి వేసుకోవాలనుకుంటే ప్లేట్కి ఆయిల్ గ్రీస్ చేసుకోండి. తర్వాత మనకు ఆ మిశ్రమం అంతా ఈ బటర్ పేపర్ పైన వేసుకొని, తర్వాత దానిపైన ఇంకో బటర్ పేపర్ వేసుకొని చపాతీ ఎలా రోల్ చేస్తామో అలా చేసుకోండి. బటర్ పేపర్ లేనట్టయితే కోలకి ఆయిల్ రాసుకొని చపాతీ రోల్ చేసినట్టయితే మనకు కోలకు అతుక్కోకుండా ఉంటుంది. తర్వాత సేమ్ చపాతీ రోల్ చేసినట్టు సన్నగా రోల్ చేసుకోండి. బాగా సన్నగా అయితేనే మనకు వట్టిగా ఇరిగిపోతుంది పట్టి. అలాగే నోట్లోకి అతుక్కపోకుండా కూడా ఉంటుంది బెల్లం అనేది. తర్వాత పిజ్జా కట్టర్తో ఇలా గాళ్ళు పెట్టుకోవాలి. అలా అయితే ఈజీగా ఇరిగిపోతుంది. వేడిగా ఉన్నప్పుడే ఈ ప్రాసెస్ చేసుకోవాలండి. లేకపోతే కొంచెం ఆరిపోయాక చేస్తే మనకు కట్ట అనేది తొందర కాదు, ఇరిగిపోతుంది వట్టిగానే. తర్వాత చల్లారాక దీన్ని తీసి ముక్కలుగా చేసుకోవాలి. చూడండి మనకు చల్లారాక ఎంత క్రిస్పీగా వచ్చిందో. తర్వాత దీన్ని స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. పట్టి మొత్తం చల్లారాకనే ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలి. సేమ్ మనం షాప్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ప్లస్ పంటికి కూడా మనకు అతుక్కోకుండా వస్తుందండి. ఇలా సేమ్ ఇదే స్టైల్లో చేసినట్టయితే ఇలా చేసి పిల్లలకు పెట్టండి. చాలా హెల్తీగా సేమ్ ఇంట్లోనే మనం హెల్తీగా బెల్లం యూస్ చేసుకొని చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా కుకింగ్ స్టైల్ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.